पानी दी औकात नहीं सी यशु ने सानू ऑल सीजन दी बोतल प्रेस की दी बोलो हालेलुया ప్రైజ్ లార్డ్ డైకర్ ఈవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్న మేలును బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఇందాక ఒక క్లిప్ చూశారు మీరు. ఇందులో ఒక వ్యక్తి మందు బాటిల్ చేతులు పట్టుకొని దేవుడు నీళ్ళు అడిగితే నాకు మందు బాటిల్ ఇచ్చాడు హల్లెలూయా అని గట్టిగా అరుస్తున్నాడండి. దీని తర్వాత వీడికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చారు, కానీ ఆ వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడాడు ఒకసారి మనం ఆలోచిస్తే, మనము చర్చిలలో సాక్ష్యాలు చెప్తూ ఉంటాం, టెస్ట్ మనీ ఇస్తూ ఉంటాం. ఆ టెస్ట్ మనీకి వీడు ఏదో ప్యారోడీ చేద్దామని అనుకున్నాడు, ఏదో ట్రోల్ చేద్దామని అనుకున్నాడు. ఒక ఆటో ముందు నిలబడి యేసుక్రీస్తు అంట నీళ్ళు అడిగితే ఇతనికి వైన్ బాటిల్ ఇచ్చాడని గట్టిగా హల్లెలూయా అని చెప్తున్నాడు. ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. पानी दी औकात नहीं सी यशु ने सानू ऑल सीजन दी बोतल प्रेस की दी बोलो हालेलुया पानी दी औकात नहीं सी यशु ने सानू ऑल सीजन दी बोतल प्रेस की दी बोलो हालेलुया చూశారు కదా. ఇప్పుడు ఏమైందంటే అంకుర్ నరులా మినిస్ట్రీ తరఫున స్పందించడం జరిగింది. అంకుర్ నరులా మినిస్ట్రీ బాగా గుర్తుపెట్టుకోండి, 1,00,000 కన్నా ఎక్కువ మంది వచ్చే చర్చ్ పంజాబ్లో, 1,00,000 కన్నా ఎక్కువగా వచ్చే చర్చ్ పంజాబ్లో ఈయన ఒక సెలబ్రిటీ పాస్టర్. పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి బాగా. ఈయన ఒక సెలబ్రిటీ పాస్టర్. ఆ పాస్టర్ కింద ఉన్న ఈయన జూనియర్ పాస్టర్. అంకుర్ నరులా ఎప్పటికి కూడా క్రైస్తవుల పైన దాడి జరిగితే ఖచ్చితంగా స్పందిస్తాడు. మనలాగా సెలబ్రిటీ పాస్టర్స్ లాగా మౌనంగా ఉండడు. మన దగ్గర కొంచెం తక్కువ నార్త్తో కంపేర్ చేస్తూ ఉంటే క్రైస్తవులపైన దాడులు కానీ, క్రైస్తవులపైన జరిగే హింసలు కానీ. పంజాబ్, యూపీ, బీహార్ చుట్టుపక్కన ఉన్న ప్రాంతాలకు అన్ని చోట ఏది జరిగినా స్పందిస్తాడు అంకుర్ నరులా. అలాంటి సమయంలో ఆ టీం అంతా బయటకు వచ్చి ఎవరైతే ఆ అబ్బాయి ఇలా గట్టిగా అరిశాడో అతని పైన ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. దాని తర్వాత వాడు ఎలా క్షమాపణ అడుగుతున్నాడో మీరు ఒకసారి చూడండి వీడియో. सारे भाईचारा तो सब गलती हो गई, ਅਸੀਂ ਇਹੀ ਕਹਿੰਨੇ ਗਲਤੀ ਮੰਨਣ ਆਏ, ਤੁਹਾਡੀ ਕਚਹਿਰੀ 'ਚ ਗਲਤੀ ਮੰਨਣ ਆਏ, ਗਲਤੀ ਮੰਨਣ ਆਏ। ਤੁਸੀਂ ਮਸੀਹ ਭਾਈਚਾਰੇ ਨੂੰ ਕੀ ਸਮਝਦੇ ਹੋ? ਸਾਰੇ ਭਾਈਚਾਰਾ ਤੋਂ ਸਭ ਗਲਤੀ ਹੋ ਗਈ, ਅਸੀਂ ਇਹੀ ਕਹਿੰਨੇ ਗਲਤੀ ਮੰਨਣ ਆਏ, ਤੁਹਾਡੀ ਕਚਹਿਰੀ 'ਚ ਗਲਤੀ ਮੰਨਣ ਆਏ, ਗਲਤੀ ਮੰਨਣ ਆਏ। ਤੁਸੀਂ ਮਸੀਹ ਭਾਈਚਾਰੇ ਨੂੰ ਕੀ ਸਮਝਦੇ ਹੋ? చూశారు కదా. ఆయన చెప్పిన మాట ఏంటిది? నీళ్ళు అడిగితే దేవుడు నాకు మందిచ్చాడని గట్టిగా హల్లెలూయా అని చెప్తూ క్రైస్తవులను ఎగతాళి చేశాడు. మినిస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు స్పందించారు. ఈరోజు మన పెద్దవాళ్ళు ఎలా తయారయ్యారు అని అంటే, ఈరోజు మన ఆంధ్ర తెలంగాణలో ఎలా అయిపోయిందంటే, ఒక సేవకుడు చచ్చిపోతే స్పందించరు, కానీ వాళ్ళ కుటుంబంలో ఏమైనా జరిగిందంటే కనుక ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోతాం. చూసినారా, ఇది పరిస్థితి. ఒక విధంగా మీరే ఆలోచించండి, వాళ్ళు మంచోళ్ళా లేకపోతే మనోళ్ళ మంచోళ్ళా? మీరే ఆలోచించండి. ఆ వ్యక్తి లాస్ట్కి క్షమాపణ అడిగాడు. మన దగ్గర చాలామంది క్రైస్తవులు ముందుకు వచ్చి మాట్లాడతారు, వాళ్ళ గలాన్ని తొక్కేస్తున్నారు. ఎవరో కాదు, బయటోడు కాదు, మన వాళ్ళు, మన పెద్ద సేవకులు వెనకలో సపోర్ట్ చేయనందుకు ఈరోజు చాలామంది క్రైస్తవుల గలాన్ని తొక్కిపడేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఈ సెలబ్రిటీ పాస్టర్స్ ఈ ముందు పోరాడుతున్న సేవకులకు ఎవరైనా ఉండొచ్చు. చాలామంది సేవకులు తెలవకుండానే పోరాడుతున్నారండి. చాలామంది సేవకులు స్క్రీన్ పైన కనిపించి పోరాడడమే కాదు. అర్థమవుతుందా? క్రైస్తవుడా, మీరు నేర్చుకోవాల్సిన విషయం ఒకటే, స్క్రీన్ మీద కనిపించి మీటింగ్లు పెట్టి కేకలు వేసి గొంతులు చించుకొని పోరాడడం కాదు. వెనకలో పోరాడుతున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో పోరాడుతున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లకు ఈ పెద్ద సేవకులు సపోర్టివ్గా నిలబడితే క్రైస్తవుల కొరకు ఎంత యాక్టివ్గా వర్క్ చేస్తారో అది అర్థం కావటం లేదు. ఆయన కూడా ఏం ఆశించకుండా ఇంత కష్టపడి ముందుకు పనిచేస్తున్నారు వీళ్ళందరూ. అంకుర్ నరులా వాళ్ళు ఒక వ్యక్తి చేసిన పిచ్చి పనికి, ఒక్క చిన్న వ్యక్తి చేసిన పనికే కేసు వేశాడు. వాళ్ళ కౌన్సిలింగ్ కూడా వీళ్ళే ఇచ్చారు. మళ్ళీ ఇది హైలైట్, వీళ్ళే కౌన్సిలింగ్ ఇచ్చారు. వీళ్ళే కౌన్సిలింగ్ ఇచ్చి యేసుక్రీస్తు ఎక్కడైనా తాగుమని చెప్పాడరా అని అతనితో మాట్లాడి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి అతన్ని పంపించేశారు. ఫ్యామిలీ మొత్తం క్షమాపణ అడిగిందండి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం?
మన రాజ్యం కట్టుకున్నాం, మన సింహాసనాలు కట్టుకున్నాము, ఈ రాజ్యానికి మేమే అధిపతి, మిగతా వాళ్ళు ఎక్కడైనా చచ్చినా పర్వాలేదు, ఎవడెక్కడ చస్తే పర్వాలేదు, కానీ మా కుటుంబంలో ఎవరికైనా చెప్తే మాత్రము ముందుకు వచ్చేసి ఇష్టం ఉన్న ప్రకారంగా మాట్లాడేస్తూ ఉంటారు. పైగా వాళ్ళపైన చర్యలు అంటారు, తర్వాత ఇంకా ఎన్నో కేసెస్ అని అంటూ ఉంటాం. నిజంగా ఎక్కడున్నామో మీకే అర్థమవుతుంది. మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే। ਐਮਸੀ ਦੀ ਸਾਡੇ ਤੋਂ ਗਲਤੀ ਹੋ ਗਈ ਜੀ। ਅੱਜ ਤੋਂ 10-12 ਦਿਨ ਪਹਿਲਾਂ ਸਾਡੇ ਤੋਂ ਇੱਕ ਵੀਡੀਓ ਪੈ ਗਈ ਸੀ। ਅਸੀਂ ਉਹ ਵੀਡੀਓ ਨੂੰ ਲੈ ਕੇ ਤੁਹਾਡੇ ਤੋਂ ਸਾਰੇ ਭਾਈਚਾਰਿਆਂ ਤੋਂ ਗਲਤੀ ਹੋ ਗਈ, ਅਸੀਂ ਇਹੀ ਕਹਿੰਦੇ ਹਾਂ। ਗਲਤੀ ਮੰਨਣ ਆਏ, ਤੁਹਾਡੀ ਕਚਹਿਰੀ 'ਚ ਗਲਤੀ ਮੰਨਣ ਆਏ। ਗਲਤੀ ਮੰਨਣ ਆਏ। ਤੁਸੀਂ ਮਸੀਹ ਭਾਈਚਾਰੇ ਨੂੰ ਕੀ ਸਮਝਦੇ ਹੋ?